ఈరోజు అయితే మేము ఒక ఆంటీ అయితే దండలు కమ్మలు చైన్స్ అవన్నీ తీసుకొని అమ్మడానికి అనేసి మా ఊర్లోకి వచ్చింది. మేమైతే సరే ఎవరైనా కొంతురా చూద్దాము అని చెప్పేసి వెళ్తే పిల్లలు కూడా అన్నీ ఉన్నాయమ్మ కొంతవా అంటే సరే మా పిల్లలకి కొందాము, వాళ్ళకి కొన్ని అన్నీ పాడైపోయినాయి, ఎక్కడో పడేసుకురు కూడా, గాజులు కూడా ఎక్కువ లేవు, కొందాంలే అని చెప్పేసి అయితే ఇంకా మేము చూస్తున్నాం. ఇంకా అందరు నువ్వు కొను మీ పిల్లలకి బాగున్నాయి అంట అని ఆ పిన్ని వాళ్ళందరూ నాకు చెప్పారు. ఇంకా నాతో పాటు వాళ్ళు కూడా కొనుక్కురు. అందరం కలిసి అయితే ఇప్పుడు మేము ఆంటీ దగ్గర ఏమేమి ఉన్నాయో అన్నీ చూస్తున్నాం. ఇంకా చూసి మా పిల్లల కోసం తీసుకున్నా, అలాగే నాకు కూడా తీసుకున్నాను. నేనైతే ఎక్కువ అసలు ఎప్పుడు ఏం వచ్చినా కొనను చెయ్యను, అసలు బయటికి వెళ్ళి చూడను. కానీ ఈసారి అయితే ఇంకా నేను వెళ్ళి కొన్నా. ఈ మధ్య అప్పుడప్పుడు కొంచెం కొంటున్నా ఏమైనా. ఇంతకుముందు అయితే అసలు ఏం కొనకపోతుండే, ఏం వచ్చినా అన్నా కూడా బయటికి వెళ్ళి కూడా చూడకపోయేదాన్ని. ఇంకా అలానే ఉంటే అసలు మా అందరిలో మా పాపలు కొంచెం తక్కువగా కనిపిస్తారు. వాళ్ళకి అవి ఉన్నాయి మమ్మీ ఇవి ఉన్నాయి అని వాళ్ళు చెప్తా ఊరు, వాళ్ళు డిసప్పాయింట్ కాకూడదు అని చెప్పేసి ఈ మధ్య కొంచెం కొంటున్నా ఏమైనా. లేదంటే అసలు డబ్బులు కొంచెం కూడా వేస్ట్ చేయకుండా ఏమీ కొనను. అందరు నన్ను అంటారు ఎందుకు ఇప్పుడు ఏం కొనకుండా ఉంటావు అని. ఇప్పుడు నా కోసం కాకుండా పిల్లల కోసమైనా కొందాము అని చెప్పేసి ఇప్పుడిప్పుడే అవి కొనడం స్టార్ట్ చేస్తున్నాం. ఇంక మా పిల్లలు అయితే గాజులు ఒక్కసారికే వాడావి ఎక్కడేస్తారో ఏంటో, ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా పెట్టి కొందామని చెప్పేసి నేను కొంటుంటే ఇంకా అందరు కలిసి కొనుక్కున్నాం మేము ఈ ఆంటీ దగ్గర. ఇట్లా కొనడం ఇదే నేను ఫస్ట్. ఏమైనా ఫంక్షన్స్ అలాంటివి ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళి అప్పుడు మాత్రమే కొంటున్నాయి. ఇంకా నార్మల్ టైంలో ఎప్పుడు కొనకపోయేదాన్ని. ఈరోజు నాకు ఎందుకు కొనాలనిపించింది, కొన్నా. మొత్తం కలిసి నాకు 500 అయింది. ఇంకా మా పెద్ద పాపకు తీసుకోలేదు గాజులు, అంటే వాళ్ళు ఎవరికి ఒకరికే వస్తాయి అవి. వాళ్ళు చూసిన తర్వాత ఏం గొడవ చేస్తారు ఏమో ఒక్కరికే కొన్నా అని చెప్పి. ఇద్దరు సైజెస్ లేకుండే, ఒకటే సైజు ఉండే ఆ బ్యాంగిల్స్, అందుకోసం అని ఒక్కరికే కొన్నా. ఏమేమి కొన్నాము, ఇలాంటివి కొన్నాము, ఈ ఆంటీ దగ్గర ఏమేమి ఉన్నాయో ఈ వీడియో మొత్తం చూడండి. వీడియోస్ ఎవరు చూడట్లేరు కూడా అని చెప్పేసి సరే షార్ట్స్ అయితే కొంచెం బాగా చూస్తారు. లాంగ్ వీడియో కాదు, ఇంత టైం ఇవన్నీ దండలు చూడట్లేదు. ఈ మధ్య లాంగ్ వీడియో బంద్ చేసినాను. ఇప్పుడైతే చూడండి మేము మాత్రం తీసుకునేవి ఇవి. ఈ చౌకర్ తీసుకున్నా పిన్ని, ఈ రెండేమో ఇంకా ఈ పిన్ని తీసుకుంది. నేను నా పిల్లల కోసం ఈ కంకణాల గాజులు తీసుకుంటా. ఈ రెండు మా ఇద్దరు పాపలకి, ఈ రెండు నాకు నా పాపకి. ఈ నాయనమ్మ మేము తీసుకుందో చూద్దాం. ఈ నాయనమ్మ వాళ్ళ కోడల కోసం సైడ్ గాజులు, ఈ నెక్లెస్ దండ తీసుకుంది. నేను ఇప్పిస్తా, నేను మీరు ఇప్పిస్తా తీసుకుంటా. అంటే కాడ ఇవన్నీ తీసుకున్నాయి. నా దగ్గర ఉంది, బాగుంది. అది వేసుకుని కూడా మంచిగా కొడుతుంది. ఇది కూడా కొత్త మోడల్, ఇది కూడా బాగుంది, తీసుకుంటుంది బాగుంది. ఆ మోడల్ ఉన్నది నాకాడ ఒకసారి వేసుకున్నాం. ఇవన్నీ తీసుకున్నావా? తీసుకోలే, ఉంగరాలు ఉన్నాయి, సైజ్ వస్తలేవా? ఇది కవర్లు వేయండి ఆంటీ. ఉంగరాలు చూపిపోయి ఏం తీసుకు మనవరాల కోసం మనవరాలకు దిష్టి పూసలు కట్టినాగానే ఆకు లూజ్ అవుతాయి అని మళ్ళీ ఈ చోన్స్ గాజులు తీసుకుంటున్నా. బాగుండయా? వాళ్ళకి మనవరాలు 1 month ఇప్పుడే కదా, అందుకే తీసుకుంటున్నా ఇవాళ అని. తీసుకో, అది కూడా తీసుకోరా. అది ఎప్పుడన్నా
ఏం కాదు ఇది ఇలాంటిది ఇంకోటి ఉండేది బాగున్నాయి కుషిని గాజులు మరి అక్కకి అక్కకు లేవంట అక్క సైజు కవర్ పడేయకు అయినా అక్క సైజు లేవమ్మా అవును 50 రూపాయలకే తెచ్చింది పుష కూడా ఇలాంటిది లేదు ఇంట్లో లేదు ఇంకోటి లేదు కానీ ఇదే అవును తెచ్చింది నేను చూసిన నాకు దేరాదమ్మా అంటే తెస్తాను తీసేస్తాగనా 150కి ఇయ్యనా ఆంటీ రెండు కలిపి నేను 101 ఒక పీసు 150 అమ్మినా ఇంకా అవే ఉన్నాయి చిన్న సైజు అంతకంటే చిన్నవి లేవు ఇంకా నావి కూడా ఇవే ఒక గాజులో మా బిడ్డ కాడ ఉన్నాయిలే రెండు నాది 500 ఇది తీసుకోవి లేదు అలాంటిది ఇంకోటి ఉంది తెల్ల పూసలు ఉన్నాయి ఇంకా నేను ఇవి తీసుకున్నా నా బిల్లు 500 అయింది 5 ఐటమ్స్ కి ఇంకా చిన్న గాజులేమో తీసుకో పాప వేసుకుంది ఇప్పుడు ఈ 3 దండలు నావి 5 ఆ పిండి ఒక దండ పట్టుకుంది ఇంతమందిని తీసుకున్నాం కదా ఇక నాకు 1 రూపాయి తగ్గలేదు నాకు పైన పడేది మీద